ఇవి మనకి అవి కల్టివేటర్ ఇవి అదే మన సపోర్ట్ ఇట్లా లేదనుకున్నా ఇగో మంచిగా ఉన్నది. ఈ పట్టి కడితే వేరే రేటు, కట్టకుంటే వేరే రేటు. బడ్జెట్ 5 లక్షల మెటీరియల్ మొత్తం ఒకసారి 5 లక్షల మెటీరియల్ ఇచ్చినాం. మామ ఈ వీడియో ఏంటిదంటే నేనైతే రెడ్డిపల్లికి వచ్చిన, అంటే మనోడు వెల్డింగ్ షాపు. దీని వీళ్ళు ఏమేమి ఉన్నాయి, అసలు వీళ్ళు ఏమేమి చేస్తారా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ. అంటే ఇడు నా దోస్తు గాడు చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో చదువుకున్నాం, 6th రాకేమో చదువుకున్నాం. తర్వాత ఇక ఇటు వేరే స్కూల్ వేయండి, ఇక నేను వేరే స్కూల్ వెళ్ళిపోయినా. నేనైతే మంచిగా వెల్డింగ్ షాప్ అయితే నడిపిస్తాను, అంటే ఈడు వీళ్ళ డాడీ. దీని గురించి అసలు తెలుసుకున్నామా వీళ్ళు ఏమేమి చేస్తారనేది మొత్తం. ఇగో ఇది ఏంటిది, ఇది కోళ్ళగూడు. అంటే ఇంకా దీంట్లో ఉన్నది ఇంకా వర్క్ చేసేది. ఇక మొత్తం ఉన్నాయి మావ ఇక్కడ. అంటే ఇది ఇక్కడ కాదు, ఇది ఎందుకున్నా అసలు వాళ్ళు ఇల్లేమో అక్కడ, అది చిన్నగా ఉండే అది ఇష్టం అవుతాను. ఇక్కడ కొంచెం పెద్దగా పెట్టిరు, అంటే మొన్ననే కదా పెట్టింది, మొన్ననే మా ఇది పెట్టింది. ఇగో ఇవి మొత్తం ఇవి సామాన్లు, ఇగో ఇవి మనకి అవి కల్టివేటర్ ఇవి. ఇగో ఈ కల్టివేటర్ చేస్తారు, ఈ కల్టివేటర్ ఇవి పట్టీలు మొత్తం చేస్తారు మా. ఎట్లా అంటే మనకు ఫోన్ ద్వారానే ఉంటుంది, మీరు ఒక ఫోన్ చేసిరు అనుకో చేసి పెడతారు. అడ్వాన్స్ కొట్టకుండా ఉంటాయి కదా, అడ్వాన్స్ కొట్టకుండా ఏం కాదు, తర్వాత మీరు వచ్చి చేసుకోపోయేటప్పుడు పైసలు ఇచ్చిన సరిపోతుంది. అన్నీ ఉన్నాయేమో. ఇవి రింగులు, ఇదేమో జాలి, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ మిషన్లు కేజీలు చేసిరు, కొత్త కేజీలు. ఒకసారి ఇవి కూడా చూద్దాం. అంటే ఇవి చేసి పెట్టిరు, ఇంకా ఆయన రాలే, ఇచ్చిన వాళ్ళు తీసుకోపోతాడు కావచ్చు. అంటే భారీ బంద వస్తుంది. ఇక జాలీలు మా, అంటే ఉసుక పట్టే జాలీలు కూడా ఉంటాయి ఇక్కడ. మీకు కిరాయి అంటే కిరాయి కూడా ఉంటుంది, కిరాయి అంటే కిరాయి ఏదంటే అది ఇది చూసి ఇట్లా చేస్తుంది. ఇంకొకటి జంబు మామ, నాకు రూట్ వేటర్ ఉంటుంది కదా, ఇక రూట్ వేటర్ ఇంకా జంబు అన్నీ చేస్తారు. అంటే ఒకసారి ఇలా దాన్ని కూడా అడుగుదాం అసలు ఏమేం చేస్తారు అనేది ఇక్కడ మొత్తం. అంటే మనకు తెలియదు కదా దీని గురించి. అంకుల్ ఇక్కడ మీ షాపులో ఏమేం చేస్తారు అంకుల్? ఈ కేజీలు చేస్తాం ట్రాక్టర్లు, జంబు. అంటే ఎట్లా ఈ మధ్యలో పట్టి కట్టలేగా? పట్టి కడితే వేరే రేటు ఉంటుంది, ఈ పట్టి కడితే వేరే రేటు, కట్టకుంటే వేరే రేటు. ఇట్లా 38,000. ఇట్లా ఏంటి ఇట్లా 38,800. ఒకవేళ పట్టి కడితే 42,000. అంటే అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకుండా చేసి పెడతారు, ఆర్డర్ ఇస్తేనే చేస్తారు. ఇంకోటి ఏమున్నాయి ఇంకా జంబులు, ఇదేంటి ఇది చాలా మిషన్ కరెంట్ కూడా నడుస్తుంది. ఈ కిరాయికి ఇస్తారా? కిరాయికి ఇస్తాం. ఇంకా జంబులు చేస్తారు, జంబులు నాగళ్ళు, ట్రాక్టర్ జంబులు చేస్తాం, నాగళ్ళు చేస్తాం, కేజీలు కల్టివేటర్ అన్ని చేస్తారు. బిల్డింగ్ సంబంధించి గేట్లు జాలీలు ఇలాంటి పరికరాలు కూడా. ఇది కోళ్ళ జాలియా? ఈ కోళ్ళ జాలి ఇట్లా చేస్తాం, తయారు చేస్తాం. ప్రతి ఒక్కటి ఐటమ్స్ ఏ ఐటమ్స్ ఏమన్నా గేట్లు ప్లస్ డోర్లు, జమ్ములు కానీ నారాలు కానీ. అంటే ఇవి కొత్తగా తెచ్చుకున్నారా? మొత్తం ఎంత అయింది బడ్జెట్? 5 లక్షల మెటీరియల్ తెచ్చింది. మొత్తం ఒకసారి 5 లక్షల మెటీరియల్ ఇచ్చినాం. అంటే ఇప్పుడు ఒక్క పుల్లకి ఎంత తీసుకుంటారు మీరు? పుల్లకంటే ఇప్పుడు మ్యాక్సిమం ఒక్క పుల్ల సింగిల్ గా 2-3 పుల్లలు కలిపితే 50 రూపాయలు తీసుకుంటాం. 50 రూపాయలు తీసుకుంటారు. ఒక భారీ ఎత్తున ఒక 20-30 కలిపితే 40 రూపాయలు తీసుకుంటాం. వాటిని బట్టి మీకు ఇల్లు ఎంత ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి? అది 19 నుంచి 1990 నుంచి 1990 నుంచి. అది ఇదే ఇక వెల్డింగ్ హైదరాబాద్ చేసేది నేను ఫస్ట్. హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పెట్టుకున్నా. మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్ప్లే మీద నంబర్ ఇస్తామా, అంటే మా ముందు ఇస్తా, ఇక అంకుల్ది కూడా ఇస్తా. మీకు ఫోన్ చేసి మాత్రం మంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏమన్నా ప్రతి ఒక్కటి వేసిస్తాడు. వెల్డింగ్ మాత్రం మంచిగా బందోబస్తు చేస్తాడు. రకరకాల ఏ వర్క్ అయినా నీట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. దాన్ని బట్టి పన్ను ఎట్లుంటుందో అట్లా పైసలు తీసుకుంటాను. ఇట్లా కింది పోయిన కొద్ది ఇది పోతుంది. ఈయనే కదా ఉంటుందా? ఆనే బంద్ సుక్క సుక్క పడుతుంది, ప్రెషర్ పోతుంది అట్లా. ఇట్లా కరండి అంతే. వస్తుంది కింద మట్టిలో పోయి తిరగదు. అమేజింగ్. ఇది ఇక్కడ ఇచ్చింది కాదు, అది
డైరెక్ట్ దానికి ఇచ్చింది, స్లాబ్ ఇచ్చింది ఇది. మరి అంతే కదా. స్లాబ్ ఇచ్చింది రెండు అట్లా వేసిండు. భయం అవుతుందా? నేను మధ్యలో ఏమైనా సపోర్ట్ ఇట్లా లేదనుకున్నా. ఇగో మంచిగా ఉన్నది, బందోబస్తు వేసింది. అడు పోయినా బకరా అదే ఇటు ఒక నిచ్చెన వేసిరు ఎటు ఎమర్జెన్సీ దిగచ్చు.